హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ రవ్వ బర్ఫీ. రాఖీ పండుగ రోజు చాలా సింపుల్‌గా 15 నిమిషాల్లో ఈ స్వీట్ రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని, ప్లేట్ అంతా అప్లై చేసి, ఈ ప్లేట్‌ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, ఇందులోకి 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. అలాగే 2 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఒక కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఏ కప్‌తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్‌తో 2 కప్పుల వాటర్ వేడి చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకొని రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు కప్పు దాకా జీడిపప్పు పలుకుల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచుకుంటూ రవ్వని కలుపుకుంటూ మాడకుండా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం వేడి చేస్తున్న వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వాటర్ పోసుకుంటూ రవ్వని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక నిమిషం కలుపుకున్నాక ఇందులోకి ఒక కప్ షుగర్, పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. షుగర్ వేయగానే షుగర్ అంతా కరిగిపోయి రవ్వ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనం చేసే రవ్వ బర్ఫీ అనేది కొంచెం కలర్‌ఫుల్‌గా కనబడడం కోసం కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇదంతా బాగా కలుపుకున్నాక చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టిన ప్లేట్‌లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకొనైనా, లేకపోతే ఇలా గిన్నెకి నెయ్యి అప్లై చేసుకొనైనా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి సమానంగా. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. నేను పిస్తా పలుకులు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక అర్ధగంట పాటు మొత్తం చల్లారనివ్వాలి. చూడండి, ఈ విధంగా చల్లారినాక ఇలా చాక్‌తో మనకి ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో బర్ఫీని కట్ చేసుకోవాలి. అంతే అండి, రవ్వ బర్ఫీ రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.